కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమం, అభివృద్ధి రెండు కన్నులుగా ఇక్కడ పరిపాలన సాగుతూ ఉంది. కళ్ళు కుట్టిన వైసీపీ నాయకులు, అలాగే వైసీపీ సానుభూతి పనులు కక్కలేక మింగలేక ఇక్కడ ఇస్తున్న సంక్షేమము, ఇక్కడ చేస్తున్న అభివృద్ధి, ఈ రెండిటికి మా యొక్క ఉనికి నామరూపాలు లేకుండా పోతుంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఏప్రిల్ మేలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అలాగే మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేసే శక్తి ఉండదేమో. ప్రజల దగ్గరికి ఏ ముఖం ఎత్తుకొని పోదాం? ప్రతిపక్ష హోదా దక్కలేదు. 175 నియోజకవర్గాల్లో నాయకులు అందుబాటులో లేరు. ప్రతిపక్షం చేయవలసిన చిన్న చిన్న పనులు కూడా, సలహాలు కూడా ఆ పార్టీ కార్యకర్తలకు చేదోడు వాదోడుగా ఉండలేకపోయాం. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనను మనం గండికొట్టే పని చేయాలనే లక్ష్యంతో ఈరోజు కొందరు పనికిమాలిన నాయకులు, అది కూడా తీసేసిన తహసీల్దార్ లాంటి నాయకులు, వాళ్ళల్లో మీ పేరు చెప్పాల్సి అవసరం లేదు. సంబరాల రాంబాబు మన సంక్రాంతికి బుడబుడకలో వస్తారు పల్లెలకు, అలాగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక బుడబుడకలో ఉన్నాడు సంబరాల రాంబాబు అని. ఎప్పుడో 1985లో మా నాయన కాలంలో ఒకసారి ఎమ్మెల్యే అయినాడు, మొన్న ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అతన్ని ఒక టిష్యూ పేపర్ చూసినట్టు చూస్తాడు. వాళ్ళ నాయకుడు కూడా ఇతని మీద ఏ రోజు కనికరం చూపలేదు. ఈయనకు రేపుసారి టికెట్ వస్తుందో లేదో తెలియదు, పార్టీలో ఈయన స్థానం ఏదో తెలియదు. కేవలం జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పనిచేసే నాయకులు 10 మందిలో ఇతను ఒకడు.